ఇజ్రాయేలీలకి విరోధముగా ఒక మాటైనను ఆడుటకు ఎవనికి గుండె చాలకపోయెను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 8 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన ప్రియులందరికీ అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెన మెండుగా కలుగును గాక. ఫ్రెండ్స్, ఇక్కడ వాక్యం చూడండి. దేవుడు అబ్రహాముకు ఆనాడు ఇచ్చిన వాగ్దానాన్ని, ఈ కానాను దేశానికి స్వాస్థ్యంగా నీకు సంతతికి ఇస్తానని చెప్పిన వాగ్దానం నెరవేర్పు కోసం దేవుడు ఏ రీతిగా మోషేను, యెహోషువను దేవుడు లేవనెత్తుకున్నాడు. అంటే ఒకరి తర్వాత ఒక గొప్ప నాయకుడిగా లేవనెత్తి వారికి హై అథారిటీ, హై పవర్ ఇచ్చారు దేవుడు. అంటే శత్రువులకు దడ, ఆ దేశస్తులకి, ఆ రాజులకి భయం గుండెల్లో వణుకు పుట్టిపోయింది. దేవుడు మాటిస్తే 1000 తరాల వరకు మర్చిపోవడం. అవును ఫ్రెండ్స్, ఎందుకని వీరికి ఇంత పవర్ ఇచ్చి ఆ దేశాన్ని ఏ రీతిగా స్వాధీనపరిచి స్వాస్థ్యములను, ఈవులను సొంతముగా కొలిచిచ్చారో ఇలాంటి వర్తమానాలు రేపు ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్లో వినబోతున్నాం. ఎనీటింగ్ ఫెస్టివల్లో రండి. వేలాదిగా వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో ఎనీటింగ్ ప్రే చేయబోతున్నాను. అంతే కదా, బాప్తిసాలు ఉన్నాయి. బాప్తిసాలు పొందేవాడు పొంది చేసి సిద్ధపడండి. ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని గమనిద్దాం. రేపు స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతాయి. మన చిన్న బిడ్డలను కూడా నడిపిద్దాం. వారు కూడా ఎనీటింగ్ ప్రేయర్ చేద్దాం. ఈ విద్యా సంవత్సరంలో దేవుడు గొప్ప జ్ఞానముతో ఏసేపులాగా ఫలించడు కొమ్మల్లా ఉండాలి. యెహోషువలాగా ధైర్యవంతులుగా, అద్భుతాలు చేసేవారుగా, శత్రువులకే నిన్ను బట్టి, మన బిడ్డలను బట్టి గుండెలో గుబులు పుట్టాలి. అలాంటి శక్తిని పొందాలి. అలాంటి వర్తమానాలు విందాం. అభిషేక ప్రార్థన పార్టిసిపేట్ చేద్దాం. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తరలిరండి. ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి. 3rd వర్షిప్లో 4th వర్షిప్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. మన ఆరాధన సమయములు రేపు సండే అనగా జూన్ 9th ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు 2వ వర్షిప్, ఉదయం 10 గంటలకు 3వ వర్షిప్, సాయంత్రం 6 గంటలకి 4వ వర్షిప్. 4 వర్షిప్లో శక్తివంతమైన స్తుతి ఆరాధన, అలాగే ఈ అబ్రహాం యొక్క ఆశీర్వాదం గురించి బలమైన వాక్య సందేశాలు, అలాగే ప్రతి వర్షిప్లో ఆలివ్ ఆయిల్తో ఎనీటింగ్ ప్రేయర్స్ ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల స్పాన్సర్ మీట్ ఉంటుంది. ఫ్రెండ్స్, రండి. చేయి కలిపి లోకాన్ని సువార్త నింపుదాం. అంతేకాదు, ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం తీర్మానం తీసుకున్నారో దేవుడు దీవించారో ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే అపవాది ఏదో ఒక రకంగా దొంగిలిస్తాడు, ఏదో ఒక ఖర్చు పెడతాడు, అటు ఇటు తిప్పేస్తాడు. కనుక ఆశీర్వాదం కోల్పోవద్దు. వాగ్దానం చేసావా, దేవునికి ఇద్దాం, దైవ దీవుని పొందాం. ఈ మాసంలో ఆ ప్రామిస్ ల్యాండ్కి, ఓనర్స్కి మనం బిగ్ అమౌంట్ పే చేయాలి. ముందుకు రండి, దైవ దీవుని పొందుదాం. రేపు సండే కూడా 4 వర్షిపులు స్పాన్సర్ చేసేవారికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పిలిపోయే వరకు కూడా అవకాశం ఉంటుంది. కానీ సాటర్డే అయితే నన్ను కలిసి ప్రేయర్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఎవరు ఈ ప్రార్థనకి మీ ప్రతి ఒక్క బిడ్డను దర్శనం దీవించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి బలహీన తీసేయండి. రేపు ఎనీటింగ్ ఫెస్టివల్ మంచి వాతావరణం ఇవ్వండి. వేలాది మంది తల్లి రావాలి. అతికి ఎండ ఉండకూడదు, వర్షం ఉండకూడదు. కృప చూపించండి. కృపగల గొప్ప కార్యాలు చేయండి. ఎనీటింగ్ ద్వారా అధిక బలాన్ని ఇచ్చి, లేని సామర్థ్యాన్ని ఇచ్చి, ఏసేపు ఎలా పరించుడు కొమ్మగా, యెహోషువ ఎలా విజేతగా నిలబెట్టారో, విజయాలు ఇచ్చారో, ఇశ్రాయేలు స్వాస్థ్య ఇచ్చారో కృపనివ్వండి, జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నువ్వు వస్తున్నావు, డోంట్ మిస్ ఇట్. వేలాదిగా ప్రజలు వస్తున్నారు. నీ దరిద్రం ఐశ్వర్యంగా మారాలంటే, పాపులు పరిశుద్ధులుగా మారాలంటే, నీ వ్యాధి ఆరోగ్యంగా మారాలంటే రేపు ఎనీటింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు. సీ యూ టుమారో.